చేస్తారు చెప్పండి. ఆ గాయాలు మనం ఇష్టం లేక చేస్తారా? వాళ్ళు మనం ఏదైనా కోపంతో చేస్తారా? కాదే. వాళ్ళు మేలు కలిగించడానికే చేస్తారు. దేవుని వాక్యం కూడా కొన్నిసార్లు నేను గాయపరిచినట్టుగా కనబడుతుంది, కానీ జాగ్రత్తగా గమనించండి, ఆ గాయాలను నిలబెట్టేవే. దేవుని నామమున స్తోత్రం కలుగును గాక. ఆ మాటల్ని నిలబెట్టేవే. ఒక దైవజనుడు అంటాడు, దేవుడు సత్యం చెప్పి మనల్ని గాయపరుస్తాడట, కానీ అబద్ధం చెప్పి మాత్రం మనల్ని ఏం చేయడు? ఆయన ఎప్పుడు కూడా కంఫర్ట్ చేయడు. God will never comfort you with a lie. In fact, He wants to hurt you with the truth. సత్యముతో దేవుడు కొన్నిసార్లు నేను గాయపరచడానికి ఇష్టపడతాడు, కానీ అబద్ధాలు చెప్పి మాత్రం నేను ఏం చేయడు? ఆయన సముదాయించడో. ఈ విషయాన్ని ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. God will never speak lies. When God gives you a word, when God speaks to you in a special way, obey to His voice and you shall be blessed. దేవుని